ఇప్పుడు జనసామాన్యం ఆచరణ చేసేప్పుడు శ్రద్ధ ముఖ్యం. ఆ శ్రద్ధ లేకపోతే ఏదీ కుదరదు. అయితే ఈ ఆధునిక లోకంలో లేదా మానసిక పరిస్థితుల వల్లనో చాలామందికి అనుష్ఠానం చేద్దామనే కూర్చుంటారు, శ్రద్ధతోనే ఉంటుంది. కాలక్రమేణా జీవిత క్రమేణా అది అప్పుడప్పుడు శ్రద్ధ సడలిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ శ్రద్ధ సడలిపోకుండా ఉండడానికి ఏమైనా మార్గాలు ఏమైనా ఉన్నాయా? శ్రద్ధ అనేది సడలిపోకుండా ఉండాలి అని అంటే ముందు మొట్టమొదట దాని మీద దృఢమైనటువంటి అవగాహన రావాలి. ఆ అవగాహన లేదు అని అంటే 4 రోజులు చేస్తాం, మళ్ళీ తర్వాత వదిలేస్తూ ఉంటాం, అలా అయిపోతూ ఉంటుంది. ముందు మొట్టమొదట దాని మీద దృఢమైనటువంటి అవగాహనని పెంచుకోవాలి, లేదా నియమం పెట్టుకోవాలి. అది నియమం అని చేసుకోవాలి. నియమం అంటే ఏమిటి? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిందే అని ఏదైతే ఉంటుందో దాన్నే నియమం అని అంటారు. నాకు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు చేస్తానండి, లేదంటే వదిలేస్తానండి అంటే అది నియమం అనరు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, శ్రద్ధ ఉన్నా లేకపోయినా చేయాల్సిందే అని, ఇది నాకు నియమము అని కనుక మనసులో భావన తెచ్చుకుంటే నియమంగా మనం చేస్తాం దాన్ని. ఆ నియమమే, నియమ భావన అనేది మన చేత చేయిస్తూ ఉంటుంది. లేదు కొన్నిసార్లు నియమం అని అనుకున్నా కూడా అది కూడా నిలవదు. కొన్నిసార్లు అది కూడా వదిలేస్తుంటా. నియమం అని చెప్పారు పెద్దవాళ్ళు, ఎప్పుడో చెప్పేశారు, చిన్నప్పుడే ఆ నియమం అనుకుంటూనే ఇన్నాళ్ళు చేసాం, తర్వాత కూడా ఎందుకులే చేయడం అని చెప్పి వదిలేస్తుంటారు. కొంతమంది అలా కూడా చేసేవాళ్ళు ఉంటారు. అప్పుడు కూడా చాలా ఏళ్ల పాటు నియమం నియమం అనుకునే చేసాం, కానీ తర్వాత ఏదో అశ్రద్ధతో వదిలేసాము అని అన్నా కూడా అప్పుడు ఏం చేయాలంటే, అందుకే చెప్పింది, దానికి ఒక దృఢమైనటువంటి అవగాహన అనేది మనకి రావాలి. అందుకే చెప్పేది సత్సంగంలో ఉండాలని. సత్సంగంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, సజ్జన సహవాసం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైనా మనకి ఇలా శ్రద్ధ అనేది తగ్గినప్పుడు మళ్ళీ వాళ్ళు వెంటనే మనకు గుర్తు చేస్తారు. దీంతో అయినా మనం చేస్తాం. ఇప్పుడు ఒకడు సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు, మధ్యలో వదిలేశాడు, సత్సంగంలోకి వెళ్ళాడు, వాళ్ళందరూ కూడా సంధ్యావందనం చేస్తున్నాడు, వీడు చేయట్లేదు. అప్పుడు ఏమవుతుంది, అమ్మ వాళ్ళంతా చేస్తున్నారు, నేను చేయకపోతే బాగుంటుందని చెప్పి దానికోసమైనా కూర్చుంటాడు. అంటే ఆ సత్సంగం అనేది అలా చేయిస్తుంది. అప్పుడు మళ్ళీ వాడికి గుర్తొస్తుంది, అయ్యో వీళ్ళంతా చేస్తున్నారు, నేను కూడా వాస్తవంగా వాళ్ళంతా ఎంత శ్రద్ధగా చేస్తున్నారు, నేను కూడా అసలు వాస్తవంగా వాళ్ళలాగే ఒక కాలంలో చేసేవాడిని, వీళ్ళంతా ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు వచ్చిన వాళ్ళలో, అంత పెద్దవాళ్ళు అయ్యుండి వాళ్ళు ఒకవైపు వాళ్ళ పనులని వాళ్ళు చక్కగా చేస్తూ లౌకికంగానూ మంచి స్థానంలో ఉన్నారు, చక్కటి సాధన, మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అటువంటి స్థితిలో ఉంటూ కూడా వాళ్ళు రోజు అనుష్ఠానం చేస్తున్నారంటే నాలాంటి వాడి గురించి చెప్పాలా, కాబట్టి నేను కూడా తప్పకుండా చేయాలనే ఆ ప్రేరణ కలుగుతుంది. అందుకే సజ్జన సహవాసం చేయాలని చెప్పేది. నేయం సజ్జన సంగే చిత్తం అని శంకరులు చెప్పింది కూడా అందుకోసం. కాబట్టి ఈ రకంగా ఏమవుతుందంటే, అక్కడికి ఒక నియమబుద్ధి, ఒక దృఢమైన అవగాహన, ఒక సత్సంగం, ఇవన్నీ ఉంటే అప్పుడు మనం చేయాలనేటటువంటి ప్రేరణ ఎప్పుడూ మనకు కలుగుతూ ఉంటుంది. ఒకవేళ అది తగ్గినా కూడా మళ్ళీ మనకి ఆ బుద్ధి అనేది మనకు కలుగుతుంది, చెయ్యాలి అనే భావన కలుగుతుంది. కాబట్టి ఈ సత్సంగం అయినంత వరకు సత్సంగాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే సత్సంగం అనేది ఎలా చూసినా మనకు మంచిదే కదా. దుస్సంగం కంటే సత్సంగం, అది లౌకికంగా చూసినా కూడా అది మనకి మంచిదే కదా. ఏదో అనుష్ఠానం కోసమే సత్సంగం చేయాలి అని కాదు కదా. లోకంలో కూడా మనం సజ్జన సహవాసం చేయాలనేది అందరికీ కావాల్సినటువంటి ఉపదేశమే. కాబట్టి అటువంటి సజ్జన సహవాసంలో ఉండాలి, అటువంటి చోట్లకే మనం వెళ్ళాలి, అటువంటి నియమాలనే పెట్టుకోవాలి. ఎక్కడున్నా కూడా ఇటువంటి సజ్జన సహవాసాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఇప్పుడు కాలంలో కావాల్సినటువంటి ఆధునికమైనటువంటి విధానాలు ఉన్నాయి, సాధనాలు ఉన్నాయి, పరికరాలు ఉన్నాయి. వాటి ద్వారా అయినా కనీసం ఆ సత్సహవాసం, సజ్జన సహవాసం అనేది పోకుండా నిరంతరం మనకు ఉండేట్టుగా చూసుకుంటూ ఉండాలి. అలా చూసుకుంటూ ఉంటే ఆ ప్రేరణ అనేది మళ్ళీ మనకు కలుగుతూ ఉంటుంది. ఇది మనిషికి సహజమే. ఒకసారి చెప్పిన దాన్ని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతాడు, మళ్ళీ దారి తప్పుతాడు, మళ్ళీ దారిలోకి తీసుకురావాలి, ఇవన్నీ ఉంటాయి. అట్లా మనం ఆ సజ్జన సహవాసాన్ని విశేషంగా అలవర్చుకున్నప్పుడు అది మనకి ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎక్కడో ఉన్నా కూడా కనీసం కొంతకాలానికైనా ఒకసారి ఏదో గురువు దగ్గరికి వెళ్ళడమో, గురు దర్శనం చేయడమో, అథవా ఏదో మన ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళని దర్శించడమో ఏదో చేస్తూ ఉండాలి. అటువంటి ఒక సంబంధం పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఒకవేళ పొరపాటున మధ్యలో అది అశ్రద్ధతో అది విడిచిపోయినా కూడా మళ్ళీ వాళ్ళని చూసినప్పుడు ఏదో చేసినప్పుడు మళ్ళీ మనకు అది గుర్తొస్తుంది. కాబట్టి అందుకోసం అటువంటి ఒక అలవాటు పెట్టుకోవాలి. ఏదో గురు దర్శనం చేయడం, పెద్దవాళ్ళని దర్శించడం, అదే సజ్జన సహవాసం అని అంటే ఇక్కడ సజ్జన సహవాసం అంటే ఎప్పుడు కొంతమంది అనొచ్చు, మేము ఎక్కడెక్కడికో వెళ్తాం, విదేశాలకో ఎక్కడికో వెళ్తుంటాం, అక్కడ సజ్జనులు ఎవరు ఉంటారు, సజ్జనులు అంటే ఇలాంటివి నేర్పించే సజ్జనులు ఎవరు ఉండరు కదా. ఏదో సజ్జనులు ఉండొచ్చు, అక్కడ ఉంటారు, కానీ ఇలాంటివి మనకి గుర్తు చేసే సజ్జనులు అక్కడ ఉండరు కదా, మమ్మల్ని ఏం చేయమంటారు అని కొంతమంది అడగచ్చు. అందుకే చెప్పేది అప్పుడప్పుడు మళ్ళీ వస్తూ ఉండాలి. ఇలా వస్తూ ఉంటే స్వస్థానానికి ఆ మూలం ఏదైతే ఉందో మన మూలం, దానితో ఒక సంబంధం పెట్టుకున్నప్పుడు మళ్ళీ అది మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాగే చెయ్యాలి, అంతే, దానికి ఉన్నటువంటి మార్గమే అది.